గవర్నమెంట్ కి అధికారంలో రాగానే పథకాల అమలు కంటే కూడా బ్రాందీ షాపులు జనసేనకి ఎన్ని ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఎన్ని ఇవ్వాలి, ఈ బ్రాందీ షాపుల కోసం కొట్టుకున్నారు. కానీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చాము, ఎట్లా అమలు చేయాలని మటుకు వీళ్ళు ఇవ్వలేదు. జగన్ పెట్టిన నవరత్నాలు కాదు అవి శనిరత్నాలు అన్నాడు, అవి శని గ్రహాలు అన్నాడు. కానీ ఈయన వచ్చి సూపర్ 6 అన్నాడు. ఈ సూపర్ 6 ఎందుకు అమలు చేయలేకపోయాడంటే ఇప్పుడేమంటున్నాడు, దొంగడుపులు ఏడుస్తున్నాడు. అయ్యో ఇంత కష్టం అనుకోలేదు. జగన్ ఆ రోజు మేట నొక్కుతున్నాడు, ముసలిదైనా మేట నొక్కింది, ఇది అంత గొప్ప అన్నాడు. మరి నువ్వు వచ్చి 6 పథకాలు పెట్టి నువ్వు ముసలాడువే, నువ్వు మరి నొక్కు 6 సూపర్ 6 నొక్కు, ఎందుకు నొక్కలేకపోతున్నావు అంటే బడ్జెట్ లేదంటున్నాడు. నువ్వు ఈ రోజు 1,50,000 కోట్లు అప్పు చేశావు. 10 నెలల్లో 1,50,000 కోట్లు తెచ్చి ఎక్కడ పోసావు? ఎందుకని పథకాలు అమలుగా ఉపయోగించట్లేదంటే మీరు పంచుకు తింటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిందే జనాన్ని మోసం చేయడానికి. 2014లోనేమో మారిన మనిషి అని చెప్పి అధికారంలోకి వచ్చావు, ఇప్పుడేమో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చావు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చావు. జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి యొక్క తప్పుల్ని ఎత్తి చూపుతూ, వీళ్ళు చాలా చేసినట్టు మోసాలను ఎత్తి చూపుతూ ఈ సూపర్ 6 అమలు చేయాలని చెప్పి జనమందరూ కళ్ళు తెరవాలని ఈ కూటమికి వ్యతిరేకంగా పోట్లాడి సూపర్ 6 అమలుకై మహిళలందరూ కదిలి రమ్మని POWగా పిలిపిస్తూ ఈ ధర్నాన్ని ఈ రోజు మేము చేయడం జరిగింది.